లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ నటుడు సిద్దికీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతని అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. మరోవైపు సిద్దికీ ముందస్తు బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు. నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నటుడు సిద్దికీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో అతను ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు పోలీసులు. దీనిలో భాగంగా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. కేరళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అక్కడ మహిళలపై వేధింపులు వ్యవస్థీకృతమైనట్లు తేల్చారు జస్టిస్ హేమ. దీంతో లైంగిక వేధింపుల కేసుల విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే తమకెదురైన చేదు అనుభవాలను పలువురు నటీమణులు బయటకు చెబుతున్నారు. నటుడు సిద్దికీ తనపై అత్యాచారం చేశారనే విషయాన్ని బయటపెట్టింది బాధిత నటి. 2016లో తిరువనంతపురంలోని ఓ హోటల్లో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. సినిమాలో పాత్ర ఇప్పిస్తానంటూ తనను పిలిపించినట్లు వివరించింది. అయితే దానికి ప్రతిగా కోర్కెలు తీర్చాలని సిద్దికీ డిమాండ్ చేశారన్నది బాధితురాలి ఆరోపణ. దానికి తాను అంగీకరించకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిద్దికీపై అత్యాచారం కేసు నమోదైంది. మరోవైపు నటి ఆరోపణలను ఖండించారు సిద్దికీ. ఆ నటి తనను 2019 నుంచి వేధిస్తోందని ప్రత్యారోపణలు చేశారాయన. 2016లో ఒక థియేటర్లో అసభ్యంగా ప్రవర్తించారంటూ గతంలో తనపై ఆరోపణలు చేసిందన్నారు. ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్ బయటకొచ్చాక అత్యాచారానికి పాల్పడ్డారంటోందని మండిపడ్డారు సిద్దికీ. అత్యాచారం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు సిద్దికీ. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. సిద్దికీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. దీంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి సిద్దికీ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అత్యాచారం ఆరోపణల కారణంగా ఇప్పటికే మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు సిద్దికీ. మొత్తానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ కేరళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు అగ్రనటులకు సైతం సెగ తగులుతోంది.